ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదానికి సరైన గుణపాఠమని మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి అన్నారు. ఉగ్రవాదం వల్ల కాంగ్రెస్ గతంలో 2 ప్రధాన మంత్రులను కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. ఉగ్రవాదుల దాడులు ఎక్కడ జరిగినా ప్రేరేపిత పాకిస్తాన్ పేరే బయటకొస్తుందని, ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకోసం భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి తమ సత్తా చాటింది అన్నారు. ఆపరేషన్ సింధూర్ యావత్ భారతావని హర్షించదగ్గ విషయమని పేర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారితో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పాకిస్తాన్ ఉగ్రదాడిని తిప్పికొట్టేందుకు ఆపరేషన్ సింధూర్ ప్రయోగం సక్సెస్ఫుల్ గా అయిన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి గారు ఉన్నారు. సార్ చెప్పండి, పాకిస్తాన్ ఉగ్రదాడిని తిప్పికొడుతున్నాం, ఎట్లా అంటే దీన్ని ఇంకేమంటారు, ఎట్లా చేసుకోవాలి? ఎన్నోసార్లు మన భారతదేశం పాకిస్తాన్ ఉగ్రదాడులను ఖండించింది. దీనికి రాజకీయ నాయకులు అన్ని పార్టీలు కూడా మూతకంఠంతో ప్రభుత్వాన్ని ఏదైనా ఒక చర్య తీసుకోమని చెప్పేసి పదే కోరడం జరుగుతున్నది. దానికి పరాకాష్ఠగానే పహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ దాదాపు 26 మందికి పైగా మన నుంచి ప్రాణాలు కోల్పోవటం వల్ల ఈ కోరిక భారతీయులలో ఎప్పుడు ఉగ్రవాదులకు పాకిస్తాన్ దేశం ఊతమిస్తున్నది అని ఈరోజు అమెరికా కానీ రష్యాలో కానీ మన దేశానికి దాదాపు చాలా దేశాలు కూడా ఉగ్రవాదాన్ని అంతరించాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఇజ్రాయిల్ ఈరోజు హమాస్ మీద కానీ ప్రపంచ స్థాయిలో, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు కానీ, అదేవిధంగా గతంలో అమెరికా వాళ్ళు సద్దాం హుసేన్ కార్యక్రమాలు ఏదో టెర్రరిస్ట్ కార్యక్రమాలు చేసి దాని మీద బాంబులు కానీ ఇవన్నీ చేసిన నేపథ్యంలో భారతదేశం ఈరోజు మా రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు ముక్తకంఠంతో సపోర్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా భారతదేశం మొత్తం కూడా ఈరోజు సపోర్ట్ చేస్తుంది. ప్రజలు కూడా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ చర్య అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సర్జికల్ స్ట్రైక్ను అందరు సమర్థిస్తున్నారు. అందరం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకునే కార్యక్రమానికి ఈరోజు అండగా ఉంటూ కేంద్ర బలగాలకు, నేవీ బలగాలకు, రక్షణ శాఖకు కూడా ఈరోజు అందరం కూడా ప్రజలందరూ కూడా ఈరోజు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి పాల్గామ్ లాంటి సంఘటనలు మళ్ళీ రాకుండా ఈరోజు మనం ఉగ్రవాద స్థావరాలను మాత్రం ఈరోజు ధ్వంసం చేయగలిగాం. కానీ ఉగ్రవాదులను నేరివేసే కార్యక్రమానికి భారతదేశం శ్రీకారం చేపట్టాలి. అదేవిధంగా పాక్ ఆశ్రిత కాశ్మీర్ను కూడా ఈరోజు అన్ని దేశాలు మనకు సమర్థిస్తున్న నేపథ్యంలో POKను కూడా ఈ సమయంలోనే భారతదేశం తిరిగి మనం ఆక్రమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మోడీ గారిని కోరుతున్నాం. ఉగ్రవాదులకు సంబంధించి దీన్ని భూకటువేళ్లతో తొలగించే ప్రయత్నం జరగలేదా? అంటే ముఖ్యంగా ఉగ్రవాద దాడిలో ఎక్కువగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ నుంచి 2 ప్రధానమంత్రులను కోల్పోయినారు గతంలో. ప్రస్తుతం ఉగ్రవాదులు అన్ని చోట్ల విస్తరించున్నారు. చాలా ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ఇక్కడ నివాసాలు ఏర్పడి దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు ఆల్-ఖైదా లాంటి కానీ, లష్కర్ తోయిబా లాంటి వారు కానీ, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎక్కడ ఉగ్రవాదం వచ్చినా కూడా అక్కడ పాకిస్తాన్ పేరు వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్లో మనం ఈ వారం రోజులు జరుగుతున్న కార్యక్రమాలు చూసాం. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలందరినీ కూడా జనసమర్థం ఉన్న క్యాంపులలో పెట్టడము, ఉగ్రవాదులందరినీ కూడా ఒకచోటే కాకుండా వేరు ప్రాంతాలు తరలించినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశం ఈరోజు ముఖ్యంగా ఈరోజు సైన్యం కానీ, నేవీ కానీ, అదేవిధంగా జలాంతరులు కానీ ఖచ్చితంగా ఉగ్రవాద స్థావరాలను ఈరోజు ధ్వంసం చేసి ఒక చరిత్ర సృష్టించాం. ఉగ్రవాదులను కూడా ఇదే తరహా లోపల అంతం చేస్తే రాబోయే రోజుల్లో మన పాకిస్తాన్ అస్థిరత అయినప్పుడల్లా భారతదేశం వాళ్ళ జ్ఞాపకం వస్తుంది. పాకిస్తాన్లో రాజకీయ సంక్షేమం వచ్చినప్పుడల్లా భారతదేశం అటాక్ చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనను కూడా ఈరోజు మార్పించే బాధ్యత మన సైన్యానికి ఉన్నది. ఆ సైన్యానికి శక్తి ఉన్నది కనుక ఈ సైన్యానికి శక్తి మొత్తం ఉపయోగించి భారత ప్రజలు అన్ని పార్టీలు ముక్త కంఠంతో కేంద్రం తీసుకున్న ఏ చర్యకైనా మద్దతు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అగ్రరాజ్యాలు అమెరికా కానీ, రష్యా కానీ, మిగతా దేశాలు కూడా ఈరోజు ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని చెప్పి తీసుకుని కనుక ఇదే సమయంలో ఆక్రమిత కాశ్మీర్ను కూడా ఈరోజు తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందిగా మనం కోరుతున్నాం. మొత్తంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులుగా పనిచేయాల్సి ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్పై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తున్న నేపథ్యంలో వేణుగోపాలాచారి గారు మాత్రం చెప్తున్నారు, ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు దీన్ని విశ్వసిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు అందరూ కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని వేణుగోపాలాచారి పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, ఆదిలాబాద్.